రెచ్చిపోతున్నావు? ఎక్కువ చేసావు అంటే చంపి సముద్రంలో పడేస్తాను, అర్థమైందా? హలో హలో హలో, నా కూతురు నీ దగ్గర పెరుగుతుంది, నీ కూతురు నా దగ్గర పెరగడం లేదు. ఆ విషయం మర్చిపోకమ్మా. డబ్బులతో సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత నువ్వు నాకు నీతులు బోధిస్తున్నావేంటే? మీరిద్దరూ గొప్ప అమ్మలే కానీ ఎంతకీ ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? ఆవిడ గారితో నన్నెందుకు కలుపుతావు? నేను అమ్మని కానా, లేదా నేను కన్నతల్లిని కానా? సరోగసి ద్వారా బిడ్డని కాని ఇంటికి తీసుకొచ్చావని అబద్ధం చెప్పుకున్నది ఆవిడ లేకపోతే నేనా? అవును, సరోగసి అనే చెప్పుకుంది. డబ్బులకి అంతా సెటిల్మెంట్ అయ్యింది. అయినా ఇప్పుడు అయిపోయిన విషయాల గురించి ఎందుకు గొడవపడతావు? ఇప్పుడు నీకేం కావాలో అది చెప్పు. మీ నుంచి నాకు కావాల్సిందే ఉంటుంది, డబ్బు తప్ప. సరే, డబ్బే కదా, నేను పంపిస్తానులే. ఇదిగో, ఇంట్లో సిచ్యువేషన్స్ కాస్త హీట్ గా ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు, నేను చేస్తాను. బాయ్. దానికి మామూలుగా లేదు, ఏదో రోజున గట్టిగా ఇస్తాను. కృష్ణబాబు, వీడికి కళ్ళు పనిచేయవు కానీ చెవులు బాగా పనిచేస్తాయి. మొత్తం వినేసినట్టున్నాడు. అవును. కృష్ణబాబు, చెప్పు బావా. సరోగసి అంటున్నారు, డబ్బులంటున్నారు, ఏంటి మ్యాటరు? సైలెంట్గా ఉంటావేంటి? చెప్పు. నీకు అంతవరకే వినపడిందా బావా? అవును. అంతే అర్థమైందా? అవును. ఎలాగోలా మెట్ల మేంచి వచ్చాను, చివర్లో ఎంటర్ అయ్యాను, అందుకే అంతవరకే అర్థమైంది. ఏ ఇంకా ఉందా? అంతే బావా, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అయినా మీకు కళ్ళు కనిపించకపోయినా మేడ మీదకి తడుముకుంటూ రావాలా? అంత అవసరం ఏమొచ్చిందని? అవును బావా, కుదురుగా ఒక చోట కూర్చొని ఉండొచ్చు కదా. మళ్ళీ మీ ఇద్దరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారో తెలుసుకుందామని వచ్చాను. నాకైతే కళ్ళు పోయేలా చేశారు, ఇంకెవరికి ఇంకేం పోయేలా చేద్దామని అనుకుంటున్నారో చూసిపోదామని వచ్చాను. చూసా? అదే, వినిపోదామని వచ్చాను. అలాంటివి ఏమన్నా ఉంటే నీతో షేర్ చేసుకుంటాంలే. అనవసరంగా నువ్వు అన్నిట్లోకి దూరకో. సరే సరే, నేను బయలుదేరతాను. నా మంగళసూత్రం ఏమైంది? నా మెడ నుంచి తాళి జారి పడిన ప్రతిసారి బావకు ప్రాణగండం ఎదురయ్యేది. ఇప్పుడేం జరగబోతుంది?
ఈ పాప వల్లనే ఈ రోజు నీ ప్రాణం నీకు దక్కింది బాబూ. అవును బాబూ, ఆ ఎద్దు దాడి నుంచి తప్పించుకుంటావని మేమైతే అనుకోలేదు. ఈ పాపకు నీకు ఏనాటి బంధం ఉందో గాని ఈనాడు తను ప్రాణాలకి తెగించి నీ ప్రాణం కాపాడింది. పాపా, ఏంటి మొండి ధైర్యం? అందరూ భయపడిపోయారు. నిన్ను పొడి చేస్తే అంటారు. నాకు అండగా అమ్మవారు ఉంది కదండి, ఆ అమ్మవారు కాపాడుతుందన్న నమ్మకం కూడా నాకుంది. నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నాకు తను గుర్తుకొస్తుంది. ఎవరండి? ఉందిలే, నా జీవితానికి ఎంతో అమూల్యమైన మనిషి.